శార్వరికి పాత ఇల్లంటే చాలా ఇష్టం. ప్రతి పాత ఇంటి వెనుక ఒక కథ ఉంటుందని ఆమె నమ్మకం. ఈరోజు ఆమె ఒక అగాధమైన, నిర్మానుష్యమైన ఇంటిని కనుగొంది. దాని కిటికీలు పగిలి, తలుపులు సగం తెరిచి ఉన్నాయి. ఒక వింత నిశ్శబ్దం ఆ ఇంటిని కమ్మేసింది. ధైర్యం చేసి లోపలికి అడుగు పెట్టింది. లోపల దుమ్ము, సాలీడు గూళ్లు తప్ప మరేమీ లేవు. పాత ఫర్నిచర్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమె అడుగుల చప్పుడు తప్ప మరే శబ్దం లేదు. ఆమె ఒక పాత పుస్తకాల అర దగ్గరికి వెళ్ళింది. అక్కడ పాత పుస్తకాలు, కొన్ని బొమ్మలు ఉన్నాయి. వాటిలో ఒక చిన్న, చెక్క పెట్టె ఆమె దృష్టిని ఆకర్షించింది. దానిపై వింత గుర్తులు చెక్కి ఉన్నాయి. శార్వరి ఆ పెట్టెను తెరవడానికి ప్రయత్నించింది. అది గట్టిగా మూసి ఉంది. ఆమె కొద్దిగా బలం ఉపయోగించగానే, అది నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక చిన్న, మెరిసే రాయి ఉంది. ఆ రాయి నుండి ఒక వింత కాంతి వెలువడుతోంది. ఆ కాంతి ఆమె చేతిలో ఉండగానే, ఇంటిలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లని గాలి వీచింది. తలుపులు కిటికీలు తమంతట తాముగా మూసుకున్నాయి. శార్వరి గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె చుట్టూ ఏదో ఉందని ఆమెకు అనిపించింది. ఆ రాయిని తిరిగి పెట్టెలో పెట్టి, పెట్టెను మూసేసింది. వెంటనే ఆ వింత వాతావరణం మాయమైంది. శార్వరి భయంతో వణికిపోతూ ఆ ఇంటి నుండి బయటకు పరుగెత్తింది. ఆ ఇంటి రహస్యం ఆమెను వెంటాడుతూనే ఉంది.